అవుట్. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. ఆపల్ మేడం. భాష భాగాలు 5 రకాలు. అందులో నేను చెప్తున్నది మొదటిది నామవాచకం. నామవాచకం అనగా పేరును తెలిపే పదం. నెమలి, జింక, అనిత, రామాయణం, హైదరాబాద్.
సెకండ్ ఇయర్ ఇన్ బైపీసీ కోడబొమ్మలి. మనకు టుడే టాపిక్ ఇస్ హెల్పింగ్ అదర్స్. నా అభిప్రాయం ఏంటంటే హెల్పింగ్ అదర్స్ మీద చాలా మంది అనాథ పిల్లలు ఉంటారు కదా, అనాథ పిల్లలకి మనకు ఉన్నంతలో సహాయం చేస్తూ మనకి అందులో మనకి ఎంత ఉందో వాళ్ళకి పంచుతూ అందులో అలా లైఫ్ ని లీడ్ చేసుకుంటే మంచిది ఫ్రెండ్స్. ఇంకా చాలా మంది బర్త్డేస్ పార్టీస్ అని అదని ఇదని చేస్తూ ఉంటారు. ఆ రోజు అంతా ఎంత డబ్బులు ఖర్చు చేస్తారంటే అదేదో బయట పిల్లలకి చాలా మంది ఫుడ్ లేని వాళ్ళు ఉంటారు. అదేదో సంవత్సరానికి వచ్చే ఒక్క రోజు కనుక ఆ రోజైనా సంవత్సరానికి సంవత్సరం అంతా పెట్టకపోయినా ఆ రోజులో ఉన్నంత అదేదో ఆ పార్టీ ఏదో ఆ పిల్లలకు పెడితే కడుపు నిండా తిని మంచిగా ఉంటారని నా అభిప్రాయం ఫ్రెండ్స్. మీరు కూడా సంవత్సరానికి ఒకసారి వచ్చే రోజుని అలా టైం స్పెండ్ చేస్తూ ఆ రోజు వాళ్ళతో టైం స్పెండ్ చేసి మంచిగా ఉంటారని నా అభిప్రాయం ఫ్రెండ్స్. I am studying in second year in KGBV కోటబొమ్మలి. హెల్పింగ్ అదర్స్ మీద నా ఒపీనియన్, నేను ఆర్గన్ డొనేషన్ చేయాలనుకుంటున్నాను. నేను ఆర్గన్ డొనేషన్ ఎందుకు చేయాలనుకుంటున్నానంటే ఒకరు ఆర్గన్ డొనేషన్ చేయడం చూసి వాళ్ళ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఆర్గన్ డొనేషన్ చేయాలనుకుంటున్నాను. ఆర్గన్ డొనేషన్ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నపిల్లల్లో చదువుకోవాలనే కోరిక ఉన్నా వాళ్ళు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడం వల్ల చదువుకోలేని వారికి మోటివేట్ చేసి వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తాను. చిన్నప్పుడు మై నేమ్ ఇస్ జి చైతన్య. మై స్టడీయింగ్ ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ కోడబొమ్మలి. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే సేవ్ ది వాటర్. మన భూమిలో ఎక్కువ మాత్రంలో సాల్ట్ వాటరే ఉంది, తక్కువ మాత్రంలోనే మంచి వాటర్నే ఉంది. ఆ వాటర్నే మనం వినియోగించి మనకి సరిపడేటట్టు వినియోగించుకోవాలి. ఇప్పటికే మనం వాటర్ని కొనుక్కునే స్థితికి ఉన్నాం. మన ఫ్యూచర్ జనరేషన్లో కూడా కొనుక్కోకుండా కాకుండా ఎంత మద్దతులో వాడుకోవాలో అంతే సరిపోయేటట్టు వాటర్ని సేవ్ చేసుకుంటూ మన ఫ్యూచర్ జనరేషన్ని కూడా మంచిగా వినియోగించుకునేటట్టు చూడాలి. మనం దారిలో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వాటర్ ట్యాప్స్ అనేవి లీక్ అయి ఉంటాయి. అవి చూస్తూ అలా వెళ్ళిపోకుండా ఆ ట్యాప్స్ అనేవి క్లోజ్ చేసి అక్కడ వాటర్ని సేవ్ చేయాలి. థ్యాంక్స్.